వాళ్ళందరూ ఇక్కడ చేరారు ఇశ్రాయేల్లో. అంతకుముందు వాళ్ళు ఇక్కడ లేరు. మొత్తం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చెదిరిపోయారు. అంతకుముందు చెదిరిపోయారు. తరతరాలుగా వాళ్ళు చెదిరిపోతూ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఒక 70-80 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఒక చిన్న రాజ్యంగా వాళ్ళని అక్కడ కూర్చాడు. అది చిన్న మంద, నువ్వు భయపడద్దు, దేవుడు నీకు రాజ్యం అనుగ్రహిస్తున్నాడు. అట్లానే మనకు కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, బంధుమిత్రులతో సమస్యలు ఉండొచ్చు, తల్లిదండ్రులతో సమస్యలు ఉండొచ్చు. కానీ నువ్వు భయపడవద్దు, దేవుడు నీకు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రాజ్యము శాంతి సమాధానాలతో కూడిన రాజ్యము. ఆ రాజ్యము శాంతి సమాధానాలతో కూడిన రాజ్యము. అది రాజ్యము ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఉండే రాజ్యము. ఆ రాజ్యము పరిశుద్ధాత్మతో కూడిన రాజ్యము, ప్రసన్నతతో కూడిన రాజ్యము. ఆ రాజ్యము నీ ఎడల జాలిపడే రాజ్యము. ఆ ఎడల నీ ఎడల ప్రేమ చూపించే రాజ్యం అది. అటువంటి గొప్ప రాజ్యానికి వారసమయ్యే మనందరం కూడా కొద్ది సమయం దేవుడు అనుగ్రహించిన మంచి వాక్యాన్ని బట్టి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమరాజు మారెను మనిషిగా, మహిమ నగరిని విడచీలలో, మహిమరాజు మారెను మనిషిగా, మహిమ నగరిని విడచీలలో. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇమ్మానుయేలుగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇమ్మానుయేలుగా. మారెను మనిషిగా నా పాపముకై, మారెను మనిషిగా నా దోషముకై. మారెను మనిషిగా నా పాపముకై, మారెను మనిషిగా నా దోషముకై. స్తోత్రం, స్తోత్రం, మహిమా, మహిమా, స్తోత్రం, స్తోత్రం, మహిమా, మహిమా. మహిమరాజు మారెను మనిషిగా నా పాపముకై, నా దోషముకై. మహిమరాజు మారెను మనిషిగా నా పాపముకై, నా దోషముకై. సర్వశక్తిమంతుడు, సర్వగణుడు, సకల సృష్టికి ఆధారభూతుడు. సర్వశక్తిమంతుడు, సర్వాంగ సుందరుడు, సకల సృష్టికి ఆధారభూతుడు. అవతరించెను నజరేయునిగా, నరకము నుండి పరమును నొసగుటకు. అవతరించెను నజరేయునిగా, నరకము నుండి పరమును వసగుటకు. స్తోత్రం, స్తోత్రం, మహిమా, మహిమా, స్తోత్రం, స్తోత్రం, మహిమా, మహిమా. యూదా గోత్రపు కొదమ సింహము, దావీదు వంశపు నీతి చిగురు. యూదా గోత్రపు కొదమ సింహము, దావీదు వంశపు నీతి చిగురు. బెత్లెహేము నగరిగా అల్పమైన దానికి అధిపతి చేయ అవతరించెను. బెత్లెహేము నగరును అల్పమైన దానిని
అది